Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand. Hello Aishwarya garu. Hi. How are you? Good. How are you? I'm great. So మీకు మీనాక్షి చౌదరికి ఉన్న ఒక కామనాలిటీ ఏంటో తెలుసా? ఇన్ అడిషన్ టు ద ఫ్యాక్ట్ దట్ మీరు సంక్రాంతికి వస్త్రంలో యాక్ట్ చేసిన దానికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది మీ ఇద్దరికి. ఏంటది? ఇద్దరు టెడ్ టాక్స్ ఇచ్చారు. Oh, okay. Yeah, she is also a part of Yeah. So నాకు ఆ టెడ్ టాక్ చూసి ఐఎమ్ లైక్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ టు యూ. సో ఇట్స్ గ్రేట్ దట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ సేయింగ్ దట్ ఇట్స్ గ్రేట్ దట్ మీ జర్నీ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ హౌ యూ స్టూడ్ అప్ అండ్ ఆబ్వియస్లీ చాలా ఫీమేల్ ఫ్రంటెడ్ ఫిల్మ్స్ చేసి ఇక్కడికి రావడం అనేది యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ద జర్నీ. Oh, thank you. I'm very proud of it. Lovely. I always wanted to know this. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ ఇప్పటి వరకు ఐఎమ్ నెవర్ సాటిస్ఫైడ్ విత్ మై యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ అని చెప్పి. Yeah, ఇప్పుడు కూడా చెప్తా. ఇంకా సో లుకింగ్ బ్యాక్ 100% సాటిస్ఫాక్షన్ కాదు, మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన రోల్స్ ఏంటి? సంక్రాంతికి వస్తున్నాం. భాగ్యం. యా, బికాజ్ నేను ఈ క్యారెక్టర్ ఫస్ట్ నాకు అనిల్ గారు చెప్పినప్పుడు సత్యాన్రా బాబు అనుకున్నా యాక్చువల్లీ. బికాజ్ వెరీ వెరీ టఫ్ రోల్. ఎందుకంటే నేను ఎన్నో సినిమాలు చేశాను, బట్ కామెడీ ఐ నెవర్ ఎప్పుడు అది టచ్ చేయలా. All your films are very serious. Yeah, very serious, very intense. And see, I mean to say it's not an easy thing to do, even serious characters. Right. Very intense characters also very, very difficult, but I've done them. But comedy, I always want to try. నేను ఎప్పుడు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను కూడా, మనోరమ పెద్ద ఫ్యాన్, నేను మనోరమ గారి పెద్ద ఫ్యాన్. ఐ వుడ్ లవ్ టు డూ సమ్ రోల్స్ లైక్ హర్. అండ్ ఉర్వశి మా ఫ్యాన్, షీస్ సో గుడ్, లెజెండ్. So the most difficult thing is to make someone laugh. So when he narrated the story, I was pickled. I was laughing roll over down, మొత్తం నవ్వుతూనే ఉన్నాను. నేను ఇంటికి వెళ్ళి ఐ వాజ్ థింకింగ్, ఈ రోల్ నాకు ఇచ్చారు, ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇచ్చారు, విల్ ఐ బీ ఏబుల్ టు డూ ఇట్? See, it's not like any a normal role where you can just cry or you can just like, I mean, everything is difficult. But the most difficult is to do comedy. ఏం చేస్తాను, ఎలా చేస్తాను? అండ్ ఫస్ట్ డే షూట్ అయితే లిటరలీ ఐ వాజ్ షివరింగ్ అండ్ ఓకే, కోల్డ్ అయిపోయి ఐఎమ్ లైక్, అయ్యో ఏం చేస్తాను, సో మెనీ పీపుల్ అరౌండ్ మీ. అండ్ ఇంతకు ముందు ఏదైనా రోల్ కింద నర్వస్ అయ్యారా ఎప్పుడన్నా? నాట్ రియలీ దట్ మచ్. ఓకే, ఇంత నర్వస్ అయినట్టు నేను అవ్వాల. బికాస్ దిస్ సంథింగ్ వెరీ వెరీ క్రూషియల్ అండి. కత్తి మీద నడిచినట్టే ఈ రోల్ మాత్రం. ఎందుకంటే కొంచెం ఓవర్ డోస్ అయినా ఇట్ బికమ్స్ టూ మచ్, తెగిటేస్తుంది. ఏంటి పిల్ల ఇరిటేట్ చేస్తుంది అనే ఒక కార్టూనిష్ అయిపోతుంది. లైక్ ఓవర్ డోస్, ఓవర్ ద బోర్డ్ వెళ్ళకూడదు, ఎక్కువ ఓవర్ యాక్షన్ ఉండకూడదు, అట్ ద సేమ్ టైం తక్కువను ఉండకూడదు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ రోల్, థిన్ లైన్, వెరీ థిన్ లైన్. So I was like, Sachandra, how am I going to do this? Ani I was, and even Anil garu నాకు కథ చెప్పినప్పుడు కూడా I told him, sir, ఇది కొంచెం ఓవర్ డోస్ అవుతుందేమో సార్ సెకండ్ హాఫ్ లో. అంటే లేదమ్మా, నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు, I'll make you do this అన్నాడు. So he made me do this and whatever happens I'm going to tell Anil. రేపు ఏదన్నా నేను ఓవర్ యాక్షన్ చేసినా అన్నా కూడా మీరు కొంచెం అనిల్, బట్ నేను చాలా బాగా చేశాను అన్నా కూడా ఇట్ గోస్ టు అనిల్. సో ఈ ఓవర్ యాక్షన్ అనే రిస్క్ ఒకటి ఉంది కదా, సో ఎట్లా ఫిగర్ అవుట్ చేసేవాళ్ళు ఒక సీన్ చేసేటప్పుడు? హౌ మచ్ ఇస్, వాట్ ఇస్ ద బ్యాలెన్స్ అనేది ఎట్లా? ఎందుకంటే ఐఎమ్ వెరీ సటిల్ పర్ఫార్మర్. నేనైతే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ఇట్, బట్ ఒక సినిమాలో నేను పర్ఫామ్ చేస్తుంటే ద డైరెక్టర్ వాయిస్ లైక్, ఏం పర్ఫామ్ చేయట్లా, చెయ్యి, ఇంకా చెయ్యి అన్నారు. సో నేను చేస్తున్నాను సార్, అది నేను చెప్పను ఇప్పుడు. ఓకే, చేస్తున్నాను ఇంటర్వ్యూ తర్వాత చెప్తా. చేస్తున్నాను సార్ అంటే, నేను చేస్తున్నాను సార్, మీరు ఇక్కడ మానిటర్లో కదా సార్, పెద్ద స్క్రీన్లో దాకా వెయిట్ చేస్తారే, నువ్వు చెయ్యి అని చెప్పి. అప్పుడు కూడా నా మీటర్ నేను క్రాస్ అవ్వకుండా, నా బార్డర్ లైన్ దాటకుండా ఐ ట్రై టు డూ మై, కొంచెం ఎక్కువ అయినా కూడా ఐ డిడ్ ఇట్. దెన్ ఈ స్వామి పెద్ద స్క్రీన్ లో చూసేసి హీ వాజ్ లైక్, ఐషు వాట్ యూ టోల్డ్ ఇస్ రైట్, కొంచెం నువ్వు చేసిన ఓవర్ చేసి నాకు కూడా ఓవర్ యాక్షన్. సార్ నేను ఎన్నిసార్లు చెప్పాను సార్, అలాగే ఉంటుంది సార్ నేను. బికాస్ ఐఎమ్ అ వెరీ సటిల్ పర్ఫార్మర్. మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఐ యాక్ట్ విత్ మై ఐస్. అండ్ దిస్ పర్టికులర్ భాగ్యం క్యారెక్టర్, ఇట్ ఈస్ లైక్ బ్లాస్ట్ ఫ్రమ్ వాట్ ఐ డిడ్. Adi, he made me do. So let's see how audience are going to accept it.
అసలు కామెడీ ఎందుకు ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేయడానికి కుదరలేదు? రాలేదండి. మీరు అవాయిడ్ చేశారా లేకపోతే? రాలేదు. స్వప్న సుందరి ఒక్కటే కదా, అది ఒక్కటే. సో అంటే వచ్చినవి బాలేక రిజెక్ట్ చేయడమా లేదా? కరెక్ట్ గా సెట్ అవ్వాలి కదా, క్యారెక్టర్ సెట్ అవ్వాలి. వానం కొట్టడం అనే ఒక సినిమా చేశాను మణిరత్నం గారు. ఐ లవ్ దట్ ఫిల్మ్, అది చూసాను. దాంట్లో కొంచెం లైక్ ద చైల్డిష్ బిహేవియర్ ఉంటది, బట్ ఇట్స్ నాట్ లైక్ కామెడీ. కట్టప్ప కానం ఇస్ ఆల్సో ఫన్ ఓన్లీ. యా, కట్టప్ప కానం is all my initial stage, but see, I'm telling you, those are like the underplay comedy. Dialogue delivery lo untundi, but this is like my bodily, my expressions, kokkati, my slang, the way I speak, everything is very different. Okay. Yeah. Nice. How మీ డైరెక్టర్స్ తో మీ కాన్వర్సేషన్స్ ఎలా ఉంటాయి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు? అనిల్ గారితో అయితే జాలీగానే ఉండింది, ఫన్ గా ఉండింది. ఇట్ డిపెండ్స్ అండి, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలాగా. అనిల్ గారితో ఎట్లాంటి కాన్వర్సేషన్స్ జరిగాయి? వెరీ వెరీ ఫ్రెండ్లీ డైరెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఐ ఎవర్ వర్క్డ్ విత్, అండ్ హీస్ వెరీ గుడ్ టూ మచ్ పటాకా. అండ్ మీకు లైక్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ ని మీకు ఓకే చూడడానికి అంత బోల్డ్ గా ఉంటాను, చిన్న చిన్న విషయాలకి నేను చాలా సో మీకు మీ క్యారెక్టర్స్ ని డైరెక్టర్స్ క్యారెక్టర్ చెప్పేసి ఓకే యూ ఇంటర్ప్రిట్ ఇట్ ఇన్ యువర్ వే అంటే యూ ఎంజాయ్ దట్, లేకపోతే లైక్ ప్రతి లైక్ యు నో సెల్వరాఘవన్ కైండ్ ఆఫ్ డైరెక్షన్ ఆయన చెప్తారంట కదా, లైక్ ఎంత తిరగాలి. యా బట్ దట్స్ ద ఐ యామ్ సేయింగ్ సెల్వరాఘవన్ కైండ్ ఆఫ్. No, but I've worked with some directors who are very particular about each and every word. వాళ్ళు చెప్పే డైలాగ్స్ కూడా ప్రతి వర్డ్ ఎక్స్ప్రెషన్ దే వెరీ పర్టికులర్ అండి. నాకు అది చాలా కష్టం, బట్ ఐ విల్ డూ ఇట్. ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ మై డైరెక్టర్ వాంట్స్ మీ టు డూ, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఎక్స్ట్రా, ఆర్ ఏదైనా ఎక్స్ట్రా చేసినా కొన్ని డైరెక్టర్స్ బాగుందమ్మా అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సమ్ డైరెక్టర్స్ దే గివ్ ద లిబర్టీ, మీరు మీ స్టైల్లో చేయండి, మీ డైలాగ్ డెలివరీ మీ స్టైల్లో చేయండి. ఇప్పుడు వెట్రిమారన్ సార్ అయితే హీ నెవర్ ఐషు నీ స్టైల్లో నీ కలకిడ, you know, that's how he says. He gives a lot of liberty to an actor to perform. So koni directors are very specific, so I just go with the director. End of the day, I'm a director's actor, right? I want to satisfy my director because they have written this character for ages. వాళ్ళు 3 ఏళ్ళుగా రాసుకుని ఉంటారు, 2 ఏళ్ళుగా ఒక స్క్రిప్ట్ లో ఉండుంటారు, or more than that. We are just part of this film only for 3 to 6 months. So who knows better? Director, writer. It's not మనకి ఆ క్యారెక్టర్ అండర్స్టాండ్ చేసుకోవడమే ఫస్ట్ టాస్క్. అది అండర్స్టాండ్ చేసుకుని దీని డైరెక్టర్ ఇన్పుట్స్ తో చేస్తే ఆటోమేటిక్ గా ఆ క్యారెక్టర్ పండిపోతుంది. దట్స్ హౌ ఐ ఆల్వేస్ డిడ్ ఆల్ మై రోల్స్ లైక్ దట్. సూపర్. మీకు సంక్రాంతి యు నో దట్ వైబ్, తెలుగు సినిమాలు ఫాలో అయ్యేవారా? తెలుగు మూవీస్ ఆఫ్ కోర్స్ అయ్యో చెన్నైలో మేము అంతా తెలుగు సినిమాలంతా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తాం. మై మామ్ ఇస్ అ బిగ్ మూవీ బఫ్. ఆవిడ పొద్దున 7 షోలు కూడా వెళ్తుంది. యా, షీ డస్ ఆల్ దట్. షీ ఇస్ క్రేజీ మూవీ బఫ్. ఐ ఆల్వేస్ టోల్డ్ హర్, నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి, నువ్వు మంచిగా వంటలు చేస్తున్నావు, సినిమాల గురించి కూడా బాగా వివరించి బాగా చెప్తుంది. షీఈస్ అ మూవీ బఫ్. అండ్ మేము ప్రతి ఒక్క సినిమా మిస్ అవ్వకుండా చూస్తున్నామండి. చెన్నైలో పుట్టి పెరిగినా కూడా we have this జయప్రద casino అక్కడే తెలుగు సినిమాలు ఆడతాయి మెయిన్ గా. సో విల్ మేక్ ష్యూర్ విల్ గో అండ్ వాచ్ ఫ్యామిలీగా కుటుంబంగా మేము వెళ్ళి. అది వెంకటేష్ గారి సినిమాలు అయితే 100% we make sure we watch all the films. మీరు ఎంజాయ్ చేసిన మూవీస్ ఉన్నాయా? లైక్ వెంకటేష్ గారివి కాకుండా లైక్ జనరల్ గా తెలుగు మూవీస్ బాగా ఇష్టమైన మూవీస్? లాస్ట్ గా తెలుగు మూవీ పుష్ప చూసాం. ఓకే ఓకే. థియేటర్ లో వెళ్ళి విత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక 15 మంది వెళ్ళాం. పుష్ప చూసాం. దట్స్ మై లాస్ట్ తెలుగు ఫిల్మ్. బట్ వి ఎంజాయ్ ఆల్ ద తెలుగు ఫిల్మ్స్. జనరల్లీ ఇన్ తమిళ్ ఆర్ తెలుగు, వాట్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ కామెడీస్? అంటే మనకి రెఫరెన్సెస్ ఉంటాయి కదా. పంచతంత్రం ఇస్ మై మోస్ట్ ఫేవరెట్. అండ్ తెలుగులో అయితే వెంకటేష్ గారి సినిమాలు అన్ని ఇష్టం. మల్లేశ్వరి, నువ్వు నాకు నచ్చవు అయితే వాటర్ వరల్డ్ అది ఒకటి వస్తుంది. ఆ కుక్క హచ్ డాగ్ ఒకటి కొరికేసి దాన్ని చచ్చిపోయి దాన్ని చంపేసి అదొకటి. మళ్ళీ నాగార్జున గారి సినిమా దే పేడ్ నో,
మన్మధుడులో ఆయన we always use these words in మా ఫ్రెండ్స్ తో కూడా. మీరు కూడానా? మీరు అలాగే మాట్లాడుతున్నారే. మేము భయంకరంగా అక్కడ ఇప్పుడు ఎక్కడన్నా బయటకు వెళ్ళామంటే పబ్బులకి లేకపోతే ఏదో రెస్టారెంట్లకి వెళ్తే ఎవరన్నా బిల్లు తెస్తే దే పేడ్ నో అంటాం అలాగా. సో బ్రహ్మానందం గారి కామెడీ అండ్ మై ఆంట్ హస్ డన్ సో మెనీ కామెడీ. జంబలకడి పంబ, అబ్బజ బజ దబ్బ, మొగుడు కాలు చూస్తే కడిగేయడం, నువ్వు నా కథ వినకపోతే నేను కత్తితో పొడుస్తా అనేది. వి ఫాలో ఎవ్రీథింగ్ అండి. వి జస్ట్ ఇన్ చెన్నై బోర్న్ అండ్ బ్రాట్ అప్ కానీ వి ఆర్ వెరీ స్ట్రాంగ్లీ రూటెడ్ టు. మా ఇంట్లో మా అమ్మ వంట చేసేది కూడా టమాటా పప్పు, మామిడికాయ పప్పు, చింతకాయ పప్పు, నాటుకోడి సంగటి, చేపల పులుసు, కొర్రమీను. Hey, super. This is like proper multiculture. Yeah, she makes like, and you know, we love to celebrate. ఇప్పుడు మాకు పొంగల్ అనేది చాలా స్పెషల్ చెన్నైలో కూడా. మా అమ్మ తమిళ స్టైల్లో చేస్తుంది ఒకరోజు, తెలుగు స్టైల్లో ఒకరోజు చేస్తుంది, దుమ్ము లేపేస్తుంది. అక్కడ తమిళ్ న్యూ ఇయర్ వస్తే తమిళ్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తాం, ఉగాది వస్తే పచ్చడి చేస్తాం. అన్ని అడ్వాంటేజెస్ కదా. మేము దీపావళి 2 రోజులు సెలబ్రేట్ చేస్తాం, ఒకరోజు తమిళకి ఒకరోజు తెలుగుకి. పటాసులు దిస్ ఇస్ ఫర్ టుడే, దిస్ ఇస్ ఫర్ టుమారో అని చెప్పి మేము పిలుచుకుని. So we all super. So Aishwarya Rajesh is a product of like two cultures. Yeah. And nice that ippudu meeru telugulo like we celebrate everything andi. We celebrate even Christmas, Muslim Bakrid vaste biryani friendliki phone chesi mari biryani pampira ani adugutam. Mom's birthday is on December 23rd kada. So December 23rd nundi advance happy birthday. Thank you. Jan 10th varaku it is it's a packed festive thing. New year vastundi. Then after my birthday it's again going to be Varsaga holidays. What are the plans ee birthday ki or so every birthday is okoka unique experience e naku. So there is not like usually my birthday for past 5 years there's a huge party which I host. Like every year it's like a music festival laga ayipeyindi. This year since I'm here in Hyderabad promotions and not planned anything, but every year on 10th night we have a huge party where I'll invite all my friends from the industry and my close friends. Will be like more than 100 people kante ekkuva. It will be like a huge party. So yeah, and we also, I'm a part of an NGO, Help on Hunger and Jappi. We do a lot of Annadanam, food donations chestu untam. That's like a regular routine. Birthday special and in so and a lot of good people wishing me on my birthday. Yeah. Beautiful. Looking back at the journey, how do you feel? Yeah, it feels nice. I mean, మన అనుకోలేదు కదా ఏమవుతాం లైఫ్ లో, ఏం జరుగుతుంది అనేది నోబడీ నోస్. సో ఇంత లాంగ్ జర్నీ వచ్చినందుకు, ఇన్ని మంచి సినిమాలు చేసినందుకు ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్. I feel very, very proud of myself. You have reached that level of contentment, no? Like satisfaction. Not acting wise, but come on. I had an amazing journey. No, but see, look at my journey in Telugu. I've done only 5 to 6 films. But I have to do so many films. Tamil, I've done like 40, 35 films. In Telugu, I just think it's just the beginning. You're just starting out. Yeah. So all the very best. All the very best. And finally, Sankranti Vastunamki, ఏ ఎక్స్పెక్టేషన్ తో రావాలి? ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది మూవీ? ఒక సినిమాకి మనం ఎందుకు వెళ్తాం? ఎంజాయ్ చేయడానికి, ఎంటర్టైన్మెంట్ కోసం. అండ్ యూ వాంట్ టు లాఫ్ అండ్ ఎంజాయ్, రైట్? దట్స్ ద మెయిన్ మోటివ్ ఫర్ యూ టు కమ్. అంటే వీ ఆల్సో ఎంజాయ్ థ్రిల్లర్ ఫిల్మ్స్, వీ ఆల్సో ఎంజాయ్ ఆల్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఫిల్మ్స్, మనం అన్ని ఎంజాయ్ చేస్తాం. బట్ సంక్రాంతికి వస్తున్నాం ఇస్ వై స్పెషల్ అంటే, ఒక ఫెస్టివల్కి సంతోషంగా నవ్వుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీగా, యూ వాంట్ టు రిమెంబర్ దట్ మూమెంట్ ఆఫ్ హ్యాపీనెస్. That is what Sankranti Kostunam is going to give money. I would like to say the audience. Kachitanga my friends and family to randi. It is going to be the most memorable Sankranti. Super. Thank you so much for the time. All the very best. Thank you. Taste the daily. Holidays nale adu namma GT Holidays da. South India's #1 travel brand.